కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ కోడిహళ్లి మురళీమోహన్ గారుల సంపాదకత్వంలో వెలువడిన తెలుగు కథంలో గాంధీ మహాత్ముడు కథా సంకలనం నుండి గెలుపు. రచన డాక్టర్ ఎం సుగుణరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. తాతయ్య, గాంధీ బొమ్మలు కావాలి. రేపు గాంధీ మీద ప్రాజెక్ట్ తయారు చేయాలి. మీరు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకురండి చెప్పింది 10 ఏళ్ల సుస్మిత. అలాగేనమ్మా అన్నాడు కాంతారావు ఇంట్లోంచి బయటికి నడుస్తూ. ఆయనకి చెప్పావు, ఇంతే సంగతులు. డ్రైవర్కి చెప్పు, గుర్తు చేస్తాడు అంది జానకమ్మ. సుస్మిత పరిగెత్తి లిఫ్ట్లోంచి కిందకి దిగింది. అప్పటికే గేటు దాటి రోడ్డెక్కింది కారు. అయ్యో అనుకుంది సుస్మిత. ఆ రోజు రాత్రి పొద్దుపోయి వచ్చాడు కాంతారావు. రాగానే అడిగింది జానకమ్మ, గాంధీ బొమ్మలు తెచ్చారా? అయ్యో అని నాలిక కరుచుకున్నాడు. సరే పాపం, మీకోసం ఎదురు చూసి నిద్రపోయింది. రేపు తెస్తానులే. తరువాతి రోజు ఉదయం ఏదో క్యాంప్ ఉండడంతో తెల్లవారికి ముందే వెళ్ళిపోయాడు కాంతారావు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వచ్చేశాడు. ఇంటికి రాగానే గుర్తొచ్చింది, మళ్ళీ తన మనవరాలు చెప్పిన గాంధీ బొమ్మలు తేవడం మర్చిపోయానని. ఆ విషయమే భార్యకు చెప్పాడు. మన ఇంట్లోనే దొరికాయట, ఉదయమే లేచి ప్రాజెక్ట్ తయారు చేసేసుకుంది అంది జానకమ్మ. సరే కాఫీ పట్రా. ఆమె వంటింట్లోకి వెళ్ళింది. అతను బాత్రూంలోకి ఫ్రెష్ అవడానికి వెళ్ళి వచ్చేసరికి బయట డోర్ బెల్ మోగింది. కిటికీలోంచి చూశాడు. బయట 4 నిలబడి ఉన్నారు. తలుపు తీశాడు. ఎదురుగా ఇన్షర్ట్ చేసుకున్న 2, వెనక ఇంకో 2. సార్, మేము అవినీతి నిరోధక శాఖ నుంచి వచ్చాం. మీరు 50,000 లంచం తీసుకున్న విషయం మా దృష్టికి వచ్చింది. మీ ఇల్లు చెక్ చేయాలి. ఒక్కసారి ఒంట్లో విద్యుత్ ప్రవహించినట్లయింది కాంతారావుకి. పై ప్రాణాలు పైనే పోయాయి. సోఫాలో కూలబడ్డాడు. భార్య వంటగదిలోంచి కంగారుగా వచ్చింది. భయపడకండి, ఎవరో కిట్టన వాళ్ళు చెప్పు ఉంటారు. మీ సంగతి అందరికీ తెలుసు. మీరు మిస్టర్ క్లీన్. ఇన్నేళ్ల సర్వీసులో ఎవరి దగ్గర నుంచైనా 1 పైసా తీసుకున్నారా? అవును, తను మిస్టర్ క్లీన్. ఇన్నేళ్ల సర్వీసులో 1 తప్పు చేయలేదు. ఇంకో 6 నెలల సర్వీస్ ఉంది. ఇంతకాలం తను సంపాదించలేదు. బ్యాంక్ లోన్ ద్వారా తీసుకున్న ఈ అపార్ట్మెంట్ తప్ప. తన ఒక్కొక్కనొక కొడుకును ప్రయోజకుని చేశాడు. అతను వేరే రాష్ట్రంలో ఒక ఉన్నత స్థాయి అధికారి. ప్రేమించి తన కేడర్లోని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ చాలా నిజాయితీపరులైన అధికారులుగా పేరు తెచ్చుకున్నారు. వారి కూతుర్ని తమ దగ్గర ఉంచారు. తనకు ఈ మధ్య ఒక దురాశ పుట్టింది. అది సహవాస దోషం. సార్, ఇంతకాలం మడికట్టు కూర్చున్నారు, ఏం సంపాదించారు? ఈ నగరంలో 1 స్థలం సంపాదించారా? గాలిలో కట్టిన ఇల్లు తప్ప భూమి మీద ఇల్లు కట్టేందుకు సెంటు భూమి ఉందా? ఈ 6 నెలలు కాస్త మీ పట్టు సడలించండి. మీరు రిటైర్ అయ్యేలోగా ఓ సొంత స్థలం ఏర్పాటు చేస్తా అంటూ తన చేతిలో 50,000 పెట్టాడు హెడ్ గుమస్తా గోవిందరావు. ఆ డబ్బు తీసుకుంటుంటే తన చేతులు వణికాయి. ఎందుకో మనసు వద్దంటున్నా లొంగిపోయాడు. ఇంటికి తెచ్చి భార్యకి తెలియకుండా తన ఆఫీస్ గదిలోని డస్ట్బిన్లో ఆ డబ్బు పేపర్లో కట్టి దాచాడు. ఆ రూంలోకి ఎవరూ రారు కదా అని. 2 రోజుల్లో ఏదో స్థలం బేరానికి అడ్వాన్స్ ఇవ్వాలి. అందాక తను దాచాలి. ఇప్పుడు ఆ డబ్బు వాళ్ళకి ఎలాగో దొరుకుతుంది. తన పరిస్థితి ఏమిటి? కాంతారావుకు పైన ఫ్యాన్ తిరుగుతున్నా చెమటలు పట్టాయి. తనకు చావే శరణ్యం. గుండె వేగం పెరిగింది. నిమిషాలు గడిచాయి. గంటలు దొర్లాయి. భార్య వంటగదిలో ప్రశాంతంగా పని చేసుకుంటోంది. తనకు ఈ విషయం తెలియదు కదా. వచ్చిన వాళ్ళంతా బీరువాలు వెతికారు. తాళాలు అడిగి అల్మరాలు చూశారు. సూట్ కేసులు, బట్టల బీరువా అంతా జల్లెడ పట్టారు. తన ఆఫీస్ గదిలోకి వచ్చారు. కళ్ళ ముందే డస్ట్బిన్ తిరగేశారు. తను ఆ దృశ్యం చూడలేక గబగబా బెడ్రూంలోకి వచ్చాడు. నిమిషాలు లెక్క పెడుతున్నాడు. 1, 2, 3 అయిపోయింది. తను దోషిగా నిలబడే దుర్ఘడియలు. సార్, ఆ పిలుపు విని తలెత్తాడు. క్షమించండి, మీ గురించి తప్పుడు రిపోర్ట్ వచ్చింది. మీ గురించి మంచి రికార్డు ఉంది. మీ బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేశాం. మీరు మిస్టర్ క్లీన్, కీప్ ఇట్ అప్ అంటూ వారంతా వెనుతిరిగారు. ఒక్కసారి వెనక్కి తిరిగాడు. ఆశ్చర్యం, ఆనందం. ఇది ఊహించని షాక్. తను డస్ట్బిన్లో దాచిన 50,000 ఏమయ్యాయి? మై గాడ్, వాళ్ళు సరిగ్గా చూడలేదా? ఇంతలో భార్య కాఫీ కప్పుతో వచ్చింది. ఏంటి అలా చెమటలు కక్కుతున్నారు?
కాఫీ తాగుతూ ఆలోచనలో పడ్డాడు. అరగంట వరకు మామూలు మనిషి కాలేకపోయాడు. 6 గంటలకు స్కూల్ బస్సు వచ్చింది. బస్ దిగిన మనవరాలు పరిగెత్తుకుంటూ వచ్చింది. లిఫ్ట్ ఎక్కకుండా మెట్లెక్కి ఆయాసపడుతూ చెప్పింది, నాకు గాంధీ ప్రాజెక్టుకు మొదటి బహుమతి వచ్చిందా అని ఆనందంగా. అలా అంటూ తన ప్రాజెక్టు పుస్తకం అతనికి అందించింది. ఆ పుస్తకం చూసిన కాంతారావుకు మతిపోయింది. మరో షాక్. దాని నిండా పచ్చనోట్ల నుంచి కత్తిరించిన గాంధీ బొమ్మలు. ప్రతి బొమ్మ కింద గాంధీ గారి గురించిన విశేషాలు. అతడి కళ్ళు వేగంగా మనవరాలు తయారు చేసిన ఆ పుస్తకంలోకి పరిగెత్తాయి. 6 చరకాలు, 4 చేనేత పంచెలు, ఒక ఖద్దరు తువ్వాలు, ఒక డబ్బా మేకపాలతో బతికిన గాంధీ గురించి రాసింది. ప్రకృతి మనిషి అవసరాలే తప్ప అత్యాశ కాదు అంటూ గాంధీ ప్రవచనం ఆ పుస్తకంలో ఉంది. అలాగే మనిషి అసలైన ఆభరణం శీలం అనే గాంధీ మాట ఆ పుస్తకంలో ఉంది. ఇలా ఎన్నో గాంధీ కొటేషన్లు విలువల గురించి, వ్యక్తిత్వం గురించి, నైతికత గురించి పుస్తకం చదవటం పూర్తి చేసి మనవరాలి కళ్ళలోకి చూశాడు. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. ఇవి పచ్చనోట్లు అంటే డబ్బు కదమ్మా, వీటిని కట్ చేద్దామని ఎందుకు అనుకున్నావు అన్నాడు ఆమె స్పందన తెలుసుకుందామని. తాతయ్య, ఇవి డస్ట్బిన్లో ఉన్నాయి. పాత పేపర్లలో గాంధీ బొమ్మలు దొరుకుతాయని చూస్తే ఇవి దొరికాయి. పనికిరానివే కదా డస్ట్బిన్లో పడేసేది. ఆమె సమాధానానికి అతడి దగ్గర జవాబు లేదు. తను ఇంకా చెప్పడం ముగించలేదు. ఆ మధ్య నిషేధించారు కదా తాతయ్య 500 నోట్లు, అవే కదా, పనికిరానివే కదా. అవునమ్మా, అవి పనికిరానివే. మనవరాలి దగ్గర నిజం చెప్పలేకపోయాడు కాంతారావు. అవును, తను గెలిచి నన్ను గెలిపించింది అనుకున్నాడు. ఇంతలో కొడుకు నుంచి ఫోన్. నాన్న, బావున్నారా? సుస్మితకు బహుమతి వచ్చింది కదా, అంతా మీ పెంపకమే. మా తాతయ్య నీతి కథలు చెప్పి మమ్మల్ని ప్రయోజకులను చేశారు. అలాగే నా కూతురును మీరు నైతికంగా తీర్చిదిద్దాలి. అందుకే మీ దగ్గర ఉంచాను. కొడుకు ఫోన్ పెట్టేశాడు. అవును, తాను నీతి కథలు చెప్పాలి. అలా మనవరాలికి చెప్పాలంటే నీతిగానే బతకాలి. అప్పుడే ఈ గెలుపు మిగిల్చిన ఆనందం మిగులుతుంది. అంతే, దృఢంగా నిశ్చయించుకున్నాడు కాంతారావు. మీరింతవరకు గెలుపు కథ విన్నారు. రచన డాక్టర్ ఎం సుగుణరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ నవతెలంగాణ సోపతి 2018 సంవత్సరం జూలై 8వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి